హాయ్ అండి. వెల్కమ్ టు సనిత వ్లాగ్స్. ఇదిగోనండి ఈరోజు మరి నా గార్డెన్‌లో చుక్కకూర హార్వెస్ట్ చేస్తున్నాననమాట. ఇదిగో చూసారు కదా! మరి పాలకూర కూడా నేను కిందేసాను. చాలా బాగా హార్వెస్ట్‌లు చూపించాను మీకు. అలాగే ఈరోజు ఇంకో చుక్కకూర అండి. చుక్కకూర కూడా అప్పుడే 2 సార్లు కోసుకున్నాను నేను మీకు చూపించాను. ఇంకో ఇప్పుడు మూడోసారండి ఇది. ఎంత కోసినా సరే మళ్ళీ ఎంత బాగా హెల్తీగా పెరిగిపోతుందంటే సూపర్‌గా పెరిగిపోతుందన్నమాట. చుక్కకూర కూడా హెల్త్‌కి అయితే చాలా మంచిది. మరి ఆర్గానిక్‌గా మందులు కొట్టలేని ఆకుకూరలన్నీ కూడా చాలా మంచియండి తీసుకుంటేని. చూసారు కదా! ఇదిగోని కిందేసాను నేను. ఎప్పుడు నేను తొట్టిలో వేస్తున్నాను కదా! ఈసారి ఇది కూడా కిందేసాను అనమాట నేల మీద. ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చిందండి. గుబురుగా వచ్చేసింది అనమాట. ఇంక చూడండి ఎంత బాగుందని. ఇంతకు ముందు కూడా 3 సార్లు కోసాను నేను. ఇప్పుడు కూడా కోస్తున్నాను అనమాట. ఇది చాలా అల్పంగా ఉంటాయండి కొమ్మలు. ఉత్తి పుణ్యాన్ని ఇరిగిపోతాయి అన్నమాట. జాగ్రత్తగా కోసుకోవాలి. అంతేకాదండి తొందరగా కూడా దీనికి పూత వచ్చేస్తుంది అన్నమాట. అంటే విత్తనాలు వచ్చేస్తాయండి దానికి. మనకు విత్తనాలు కావాలనుకున్నప్పుడు లాస్ట్ టైము ఇంకా 2-3 సార్లు కోసేసుకున్నాక నాలుగోసారో మూడోసారి ఎప్పుడోని అలా వదిలేసామనుకోండి చక్కగానే మళ్ళీ మనకి విత్తనాలు కూడా వచ్చేస్తాయండి. మళ్ళీ అవి తీసుకుని ఎండబెట్టుకుని మళ్ళీ మనం నాటేసుకుంటే మళ్ళీ వచ్చేస్తాయి అన్నమాట. చుక్కకూర అయితే నా ఫేవరెట్. నా ఒక్క గార్డెన్లో ఖచ్చితంగా చుక్కకూర మాత్రం ఉంటుందండి. తొట్టిల్లోనో కిందో ఎక్కడ దుక్కు నేను వేస్తూనే ఉంటాను ఎక్కడ దుక్కున. ఎందుకంటే ఇది పచ్చడి చేసుకోవచ్చు అండి, పప్పులో వేసుకోవచ్చు అండి, కర్రీ చేసుకోవచ్చు. మళ్ళీ పాలకూర చుక్కకూర 2 కలిపి చేసుకోవచ్చు. ఇది కొంచెం పుల్లగా ఉంటుంది కదా, అందుకని చెప్తున్నాను అనమాట. చాలా బాగా రెసిపీకి బాగా సూట్ అవుతుందండి. ఏది చేసుకున్నా సరే సూట్ అవుతుంది ఇది. అందుకని నేను ఎక్కువగా చుక్కకూర పెంచుకుంటాను అనమాట నా గార్డెన్లోని. చూసారు కదా, ఏ మందులు కొట్టలేంది, ఏ పురుగు కూడా పట్టలేదండి. చక్కగా ఉంది, చాలా హెల్దీగా ఉందన్నమాట. ఈ ఎండాకాలం అండి ఇది. ఫుల్ ఎండలో కూడా నాకు ఆకుకూరలు అయితే కనుక ఈసారి చాలా బాగా హార్వెస్ట్ చేసుకున్నానండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది అన్నమాట. పోయినసారి అయితే అంతగా రాలేదు కానీ ఈసారి అయితే చాలా బాగా వచ్చినాయి అన్నమాట ఆకుకూరలు అయితే కనుక. తోటకూర అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదండి, సూపర్గా వచ్చేసింది. చాలామందికి ఇచ్చాను. పాలకూర కూడా అలాగే మీరు చూస్తున్నారు కదా, చాలా బాగా కోసుకున్నాను అనమాట. ఇంకొప్పుడైతే చుక్కకూర మరి వాషింగ్ మిషన్ పెట్టిలో కూడా నేను పెట్టాను కదండి, పెట్టేసాను చూడండి నేను ధర్మాకోల్ పెట్టిలో. అది కూడా నన్ను ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది అనమాట. ఇది కింద వేసాను చూసారా, బుట్ట కూర వచ్చిందండి ఏకంగానే. బుట్ట ఆకు వచ్చేసింది ఏకంగానే నాకు సరిపడి. సూపర్ అనిపిస్తుంది అన్నమాట. హార్వెస్ట్ చేసినప్పుడు హ్యాపీ అనిపిస్తుంది. చూసారు కదా, 1 మంత్లో మనకి చక్కగా మనం జిమ్ముకుంటే ఇలా వచ్చేస్తుంది అనమాట. మరి మీరు కూడా ట్రై చేయండి. మరి మీకు వీడియో ఏమనిపించిందో మరి చూసి మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వచ్చే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్లోకి వస్తుంది. అలాగే మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేసినట్టు కూడా ఉంటుంది. సరేనా, చూసి ఆనందించండి. ఉంటానండి. బాయ్ అండి.